వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణలో గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్, గురుకుల విద్యాలయాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ టీజీటీ పీజీటీ కోసం నోటిఫికేషన్ ఒకటి వెలువడింది మొన్న జూన్ 29న. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ఇది చాలా భిన్నమైంది. దీనిలో రకరకాల మార్పులు ఉన్నాయి. గతంలో గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడితే ఈసారి దానికోసం ప్రత్యేకంగా ఒక బోర్డును కేటాయించడం జరిగింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తద్వారా గురుకుల విద్యా సంస్థల్లో టీజీటీ పీజీటీ నియామకాలకి శ్రీకారం చుట్టింది. అలాగే గత సంవత్సరం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కంటే ఈ నోటిఫికేషన్లో పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఒకసారి చూడాలి మనం. అసలు టీఎస్పీఎస్సీ నుంచి టీఆర్ఈఐ ఆర్బీకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ విధానం గతంలో ప్రిలిమ్స్ మెయిన్స్ అని 2 అంచెల పరీక్షా విధానం ఉండేది. ఈసారి దాన్ని ఒకే అంచె పరీక్షా విధానం కింద 3 పేపర్లుగా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గురుకుల విద్యా సంస్థల్లో నాన్ టీచింగ్ పోస్టులు మినహాయిస్తే టీచింగ్ పోస్టుల్లో ఎక్కువగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నియామకాలు చేపడతారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అర్హత ఏందో మీ అందరికీ కూడా తెలుసు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఆయా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి అలాగే బీఈడీలో తగిన శాతంతో ఉత్తీర్ణత సంపాదించి తర్వాత టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అర్హులు. ముఖ్యంగా వీటిల్లో సబ్జెక్టులు చూస్తే మ్యాథమెటిక్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ లాంటి 8 ప్రధాన సబ్జెక్టుల్లో నియామకాలు ఉంటాయి. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి గ్రాడ్యుయేషన్తో పాటు సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ ప్లస్ టీఈటీ టెట్ పాస్ అయి ఉండాలి. కాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లో నియామకాల కోసం అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు పీజీ ప్లస్ బీఈడీ ఉంటే సరిపోతుంది. దీంట్లో టెట్ అవసరం లేదు. సో ఇట్లాంటి అర్హతకు సంబంధించినటువంటి విషయాల్లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ పరీక్షా విధానంలో చిన్న మార్పులు చేశారు ఈసారి. గతంలో ప్రిలిమ్స్ పరీక్ష వేరుగా, మెయిన్స్ పరీక్ష విడిగా కండక్ట్ చేసే బదులు ఈసారి ఏం చేశారంటే 2 కలిపి ఒకే అంచెల్లో పరీక్షా విధానంలో రిక్రూట్మెంట్ని చేపడుతున్నారు. దీనికోసం జూన్ 29న 2018 నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ అనుకోవాలి, గురుకుల విద్యాసంస్థల నియామకాలకు సంబంధించి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో పరిశీలిస్తే మొట్టమొదటగా ఒకే అంచె పరీక్షా విధానంలో 3 పేపర్లు ఉండడం జరిగింది. మొదటి పేపరు ఇందులో బయో సైన్స్కి కానీ, ఫిజికల్ సైన్స్కి కానీ, మ్యాథమెటిక్స్కి కానీ, సోషల్కి కానీ, తెలుగుకి కానీ, ఇంగ్లీష్కి కానీ వీటన్నిటిలో నియామకాలు చేపట్టడం జరుగుతూ ఉంది. హిందీకి మాత్రం ప్రస్తుతం హిందీ పోస్టులకు మాత్రం కోర్టు అవాంతరాలు ఉండటంతో హిందీ పోస్టులని టీజీటీ పీజీటీ నియామకాల్లో ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లో చేర్చలేదు. ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి వాటిల్లో స్థూలంగా పరిశీలిస్తే అన్నిటికీ ఒకే రకమైనటువంటి నియామక ప్రక్రియ ఉంటుంది. కానీ నియామక ప్రక్రియ, పరీక్షా విధానం ఒకటే రకంగా ఉంటుంది. కానీ సిలబస్లో ఆయా అంశాలకు సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి. పరీక్షా విధానాన్ని ఒకసారి చూసినట్లయితే గతంలో లాగా ప్రిలిమ్స్ కాకుండా ఈసారి ఒకే అంచెలో 3 పేపర్లు నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి పేపర్లో ఇది అందరికీ కామన్, అన్ని సబ్జెక్టుల వాళ్ళకి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. ఇందులో 100 మార్కులకి బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, ఎంసీక్యూస్. 100 ఎంసీక్యూస్కి 120 మినిట్స్ డ్యూరేషన్గా ఉంది. అలాగే ఇది 100 మార్క్స్కి. పేపర్ కంప్లీట్గా ఇంగ్లీష్ పేపర్లో ఉంటుంది. బికాజ్ గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం ద్వారా ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ అర్హులైనప్పటికీ కూడా పేపర్ మాత్రం పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటుంది. ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఉంటుంది. అండ్ పేపర్ 1 తర్వాత పేపర్ 2 ఆయా సబ్జెక్టులకు సంబంధించి మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్, బయలాజికల్ సైన్స్ వాళ్ళకైతే పెడగాగి ఆఫ్ బయలాజికల్ సైన్స్, అలాగే ఫిజికల్ సైన్స్ వాళ్ళకైతే పెడగాగి ఆఫ్ ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకైతే పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్, అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెథడ్స్ ఆర్ పెడగాజీ అంటాం వీటిని. అండ్ తెలుగు వాళ్ళకి తెలుగు పెడగాజీ, తెలుగు మెథడ్స్లో 2వ పేపర్ ఉంటుంది. ఆయా సబ్జెక్టులో ఈ పేపర్ 2వ పేపర్ కూడా 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, 100 ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్,
డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్, మార్క్స్ వచ్చేసి 100. అండ్ దెన్ థర్డ్ పేపర్కి సంబంధించి ఆయా కన్సర్న్ సబ్జెక్టులో కంటెంట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ కంటెంట్, బయలాజికల్ సైన్స్ వాళ్ళకి బయలాజికల్ సైన్స్ కంటెంట్, ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కంటెంట్, అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్, తెలుగు వాళ్ళకి తెలుగు కంటెంట్. ఇలా దాంట్లో కూడా మళ్ళీ పేపర్ 3లో కన్సర్న్ సబ్జెక్టులో ఉండే కంటెంట్కి 100 MCQs, 120 మినిట్స్ డ్యూరేషన్, 100 మార్క్స్ ఉంటాయి. గతంలో నియామకం చేసినటువంటి టీఎస్పీఎస్సీ విధానంలో అయితే ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం అయిపోయిన తర్వాత 1:15 రేషియోలో ఫిల్టర్ చేసి కొంతమందిని మాత్రమే మెయిన్స్కి అనుమతించేవాళ్ళు. కాగా ఈసారి మాత్రం అందరు అభ్యర్థులకి ఒకే అంచె పరీక్షా విధానం కాబట్టి ఈ 3 పేపర్లని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే గతంలో ప్రిలిమ్స్లో సాధించినటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. ఈసారి మాత్రం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లో మొత్తం 300 మార్కులకు సాధించినటువంటి మార్కులను గాను రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి అలాగే మెరిట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ తీసుకొని వాళ్ళందరికీ నియామకాలు చేపట్టడం జరుగుతుంది. ఈసారి దాదాపు 3000 పోస్టుల దాకా నియామక ప్రక్రియ చేపడుతుంది. గతంలో కంటే ఇది ఎలా భిన్నమంటే గతంలో ఎక్కువ శాతం గర్ల్స్ స్కూల్స్కి కేటాయించినటువంటి పోస్టులే ఉండేవి, మహిళా అభ్యర్థులు అర్హులు ఉండేవాళ్ళు. ఈసారి జనరల్ స్కూల్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో కాబట్టి పురుష అభ్యర్థులకి కొంచెం ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగని ఉమెన్ అభ్యర్థులకి మహిళా అభ్యర్థులకు కూడా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గర్ల్స్ స్కూల్లో వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు, సపరేట్గా వాళ్ళకి ఎక్స్క్లూజివ్. అంతేకాకుండా పురుష అభ్యర్థులకు సంబంధించినటువంటి జనరల్ పాఠశాలలు అన్నింటిలో 33.13% రిజర్వేషన్ మహిళా అభ్యర్థులకు ఉంటుంది కాబట్టి మళ్ళీ మహిళా అభ్యర్థులకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. అలాగే పోస్టుల విషయానికి వస్తే ఎడిక్వేట్గా పోస్టులు ఉన్నాయి. గురుకుల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్గా నిర్వహించారు కాబట్టి ఇక నుంచి ఫర్దర్ కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇంకొక 119 బీసీ గురుకుల పాఠశాలలు మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి వాటిల్లో కూడా కొత్తగా నియామకాలు చేపట్టడానికి ఇదే సంస్థ మళ్ళీ వచ్చే ఏడాది కూడా నోటిఫికేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ సంస్థ ద్వారా వచ్చేటటువంటి ఇక ఏ నియామక పరీక్షల్లో అయినా సరే ఇదే పరీక్షా విధానం ఉంటుంది, ఇదే రకమైన సిలబస్ ఉంటుంది. కానీ గతంలో సిలబస్కు ఇప్పటి సిలబస్కి 1 ఇంచు కూడా మార్పు లేదు. సిలబస్కి పరీక్షా విధానంలో మాత్రమే మార్పు ఉంది. మరి ఈరోజు అందరికీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినటువంటి ఫస్ట్ పేపర్ అందరికీ కామన్గా ఉంది. ఆ మిగతా 2 పేపర్లు పెడగాజీ అండ్ కంటెంట్ ఎవరి సబ్జెక్టులకు సంబంధించిన వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో మనం పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరికీ కామన్గా వర్తించే ఈ పేపర్ ఇట్ ఈజ్ నౌ కౌంటెడ్ ఫర్ మెరిట్ ర్యాంకింగ్. ఈ పేపర్లో ఎలా మనం ఈ పేపర్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ పేపర్లో అత్యుత్తమంగా మార్కులు సాధించడం ఎలా, ఈ పేపర్ సిలబస్ని ఒకసారి ఎనలైజ్ చేద్దాం. పేపర్ 1 విషయంకి వస్తే ఇది అందరికీ కామన్. మ్యాథమెటిక్స్ వాళ్ళైనా, బయలాజికల్ సైన్స్ వాళ్ళైనా, సోషల్ స్టడీస్ వాళ్ళైనా, ఫిజికల్ సైన్స్ వాళ్ళైనా, ఇంగ్లీష్ వాళ్ళైనా వీళ్ళందరికీ ఇది కామన్గా ఉంటుంది. వీళ్ళందరికీ ఈ పేపరు ఆంగ్లంలో మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. కాగా తెలుగు అభ్యర్థులకు మాత్రం ఈ పేపర్ తెలుగులో ఉంటుంది. హిందీ అభ్యర్థులకు ప్రస్తుతం నోటిఫికేషన్లో ఎలాంటి నియామకం చేపట్టలేదు కాబట్టి వాళ్ళ గురించి ప్రస్తుతం మాట్లాడుకోవటం ఇప్పుడు భావ్యం కాదు. అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో మ్యాథమెటిక్స్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో ఇంగ్లీష్ మీడియంలో ఈ పేపర్ ఉంటుంది. దీంట్లో 100 MCQs ఉంటాయి. దీనికి కేవలం 2 గంటల సమయం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఆఫ్లైన్ టెస్ట్, ఇది ఇంకొక మార్పు కూడా. గతంలో టీఎస్పీఎస్సీలో తక్కువ అభ్యర్థులు ఉన్నటువంటి ఎగ్జామినేషన్కి ఆన్లైన్ విధానంలో పరీక్షను కొనసాగించారు. ఈసారి అలాంటిది ఏమీ లేదు. అందరికీ ఆఫ్లైన్ విధానంలోనే TREI రిక్రూట్మెంట్ బోర్డు ఈ పరీక్షల్ని నిర్వహించ తలపెట్టింది. ఈ పేపర్ 1లో చూసినట్లయితే మనకి పేపర్ 1లో ముఖ్యంగా ఈ సిలబస్ని చూస్తే 3 సెక్షన్లుగా డివైడ్ చేశారు. సెక్షన్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే సెక్షన్ 2 పేరు వచ్చేసి జనరల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి అంశాలు, సెక్షన్ 3 పేరు వచ్చేసి బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించినప్పుడు దీన్ని ప్రిలిమ్స్ పరీక్షగా పరిగణించేటప్పుడు 150 ప్రశ్నలు ఉండే వీటి నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 ఇవ్వడం జరిగింది. ఈసారి 3 సెక్షన్లు ఉన్నాయి కానీ కేవలం 100 మార్కులకే ప్రశ్నాపత్రాన్ని సెట్ చేస్తున్నారు. ఇది ప్రిలిమ్స్ కాకుండా ఇట్ ఈస్ నౌ టేకెన్ ఫర్ ర్యాంకింగ్, ఇట్ ఈస్ నౌ కౌంటెడ్ ఫర్ ర్యాంకింగ్, మెరిట్ ర్యాంకింగ్. సో దీంట్లో ఎలాంటివి చేపడతారనేటువంటిది స్పష్టత అంటూ లేదు. కాకపోతే అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి జనరల్ స్టడీస్లో సెక్షన్ 1లో 8 అంశాలు ఉన్నాయి. అలాగే సెక్షన్ 2లో
జనరల్ ఎబిలిటీస్లో 3 అంశాలు ఉన్నాయి. సెక్షన్ 3 బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా 3 అంశాలు ఉన్నాయి. మొత్తం చూస్తే మనం 8ను ఒక 3 11 3 14 అంశాలు ఉన్నాయి. వీటిని స్థూలంగా పరిగణిస్తే ఇలా డివిజన్ అనుకోవచ్చు. ఈ 8 అంశాలకి సెక్షన్ 1కి సంబంధించి 40 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్షన్ 2లో 30 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 30 క్వశ్చన్స్. అలాగే సెక్షన్ 3లో కూడా ఇంకో అనదర్ 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40 + 30 + 30 100 క్వశ్చన్స్ని ఇలా డివైడ్ చేసుకొని ఇలాంటి విధానంలో చదువుకోవాల్సినటువంటి అగత్యం ఉంది. ఇప్పుడు మనం సెక్షన్ 1కి వెళ్దాం. అయితే వీటిని సెక్షన్ 1కి వెళ్ళే ముందు వీటి మూడిట్లో ఏది ఎక్కువ వెయిటేజ్ కలిగిన సెక్షన్, అంటే తక్కువ అంశాలు ఉన్నా కూడా ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది? సెక్షన్ 3 బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ అప్లికేషన్. గ్రామర్ అండ్ వొకాబులరీ అప్లికేషన్ అంటే కేవలం ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ దీన్ని ఒకే సబ్జెక్టుగా పరిగణిస్తాం జనరల్గా మనం. ఇది బ్యాంక్ పీఓ స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తుంది. దీంట్లో క్వశ్చన్స్, దీంట్లో సిలబస్ని చూస్తే బ్యాంక్ పీఓ స్థాయిలో ఉంది. క్వశ్చన్స్ కూడా బ్యాంక్ పీఓ స్థాయిలో ఉండేదానికి అవకాశం ఉంది. గతంలో కూడా కొంచెం క్వశ్చన్స్ అన్నీ కొంచెం అంటే మోడరేట్ డిఫికల్టీ లెవెల్ మోడరేట్గా ఉండేట్టుగానే ఇచ్చారు. అంత ఈజీగా ఏం క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో దీంట్లోంచి 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే 30 క్వశ్చన్స్ని మనం అంచనా వేస్తే 30 క్వశ్చన్స్ అంటే హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నది ఇంగ్లీష్కి అని అర్థమవుతుంది మనకి. సో అభ్యర్థులు ఈ పరీక్షా ప్రశ్నాపత్రం కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ చదవాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేటటువంటిది టాప్ మోస్ట్ ప్రియారిటీగా చెప్పబడుతుంది ఈ పేపర్ 1లో. అండ్ దెన్ సెక్షన్ 2 దగ్గరికి వచ్చినప్పటికి తర్వాత సెక్షన్ 2లో దానికి కూడా 30 మార్కులు, కానీ ఉన్న అంశాలు కేవలం 3. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. దానికి పోయినసారి కూడా 20 మార్క్స్ దాకా ఇచ్చారు 150 మార్క్స్ పేపర్లో. ఈసారి కూడా దానికి 20 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ దెన్ తర్వాత దాంట్లోనే రెండో అంశమైనటువంటి మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించి గతంలో దీంట్లో ప్రశ్నలు సెట్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎంసీక్యూ లెవెల్లో క్వశ్చన్ సెట్ చేయడం కష్టం. ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అనేటటువంటివి అందరికి కూడా క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం కూడా అలాగే సులభం. క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి సపోజ్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ మేకింగ్ నాయిస్ ఇన్ ద క్లాస్ రూమ్, హౌ డూ యూ డీల్ విత్ హిమ్ యాజ్ ఎ టీచర్ అని అడిగారు అనుకోండి. 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. యూ మేక్ ఏ కంప్లైంట్ టు ద హెడ్ మాస్టర్, సెకండ్ వన్ యూ బీట్ హిమ్ బ్లాక్ అండ్ బ్లూ, అండ్ థర్డ్ వన్ you make complaint to the class people leader and ask him to beat him black and blue, and fourth one you motivate the student so that he doesn't make noise further అనేటటువంటి ఆప్షన్స్గా ఇస్తారు. అందరికీ తెలుసు జనరల్గా వీ హ్యావ్ టు మోటివేట్ ది స్టూడెంట్ సో దట్ హీ డజంట్ మేక్ నాయిస్ ఫర్దర్. సో ఇట్లాంటి ఈజీగా క్వశ్చన్లు ఉంటాయి. అందువల్ల క్వశ్చన్లు సెట్ చేయడం కూడా కొంచెం వాళ్ళ కష్టమే, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్. కాబట్టి దీంట్లో కేవలం ఒక 5 క్వశ్చన్లు వస్తాయనుకోవచ్చు. అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మెథడాలజీ. క్లాస్ రూమ్లో విద్యార్థి అండ్ ఉపాధ్యాయుడు ప్రవర్తించాల్సిన తీరు, క్లాస్ రూమ్ బోధన, క్లాస్ రూమ్ నిర్వహణ, ఇట్లాంటి వాటి గురించి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అక్కడ పెడగాజీలో ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 5 మార్క్స్ దాకా దీనికి కూడా కేటాయించవచ్చు. సో సెక్షన్ 2లో మెంటల్ ఎబిలిటీకి ఒక 20 మార్కుల దాకా కేటాయించేదానికి అవకాశం ఉంది అని చెప్పి చదువుకోవాలి. ఈ సెక్షన్ 2 దగ్గరికి తర్వాత మళ్ళీ ఎలాబొరేట్గా వద్దాం. అండ్ నౌ లెట్ us గో టు స్థూలంగా సెక్షన్ 1కి వెళ్తే సెక్షన్ 1లో జనరల్ స్టడీస్ అంశాలు. ఇక్కడ చాలా మార్పులు ఉన్నాయి. అభ్యర్థులు చాలా పొరబడే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. జనరల్ స్టడీస్లో మనం జనరల్గా ఏమనుకుంటామంటే బయట ఏమని ప్రివేల్ అవుతుంటుందంటే మార్కెట్లో జనరల్ స్టడీస్లో అంశాలు ఏముంది, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఉంటాయి అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి అంశాలు. చాలా జాగ్రత్తగా అభ్యర్థులు చాలా కేర్ఫుల్గా వీటిని ఫాలో కావాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూస్తే ఇందులో కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, పర్సన్స్, ప్లేసెస్, అవార్డ్స్, ఇట్లాంటి వాటిని ఈవెంట్స్, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ దీంట్లో మొత్తం 8 అంశాలు ఉన్నాయి. రెండో అంశం వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. అంటే పాలిటీ కంప్లీట్గా ఆల్మోస్ట్ పెట్టినట్టే పాలిటీ. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్స్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎసెట్రా అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. సోషల్ ఎక్స్క్లూజన్స్, ఇన్క్లూజివ్ పాలసీస్, వీటి మీద సోషల్ ఎక్స్క్లూజన్స్ అంటే సామాజికంగా ఉండే రుగ్మతలు ఎలా ఉన్నాయి, సాంఘికంగా ఉండే కట్టుబాట్లు, వీటి అంటే వెనుకబాటుతనానికి ఉండేటువంటి కారణాలు, కొందరు నిరాదరణకు గురైనటువంటి వర్గాలు ఉన్నాయి, అణగారిన వర్గాలు అంటాం. వాళ్ళని సమాజంలో లోపలికి విలీనం చేయడానికి, సామాజిక విలీనం చేయడానికి ఎలాంటి అంశాలు గవర్నమెంట్ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా కానీ
వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించడానికి చేపట్టిన పథకాల ద్వారా కానీ ఎలాంటి చేపట్టారనేటటువంటిది ఇందులో చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. సోషల్ ఎక్స్క్లూజన్స్ ఇది థర్డ్ ఐటమ్. ఫోర్త్ ఐటమ్ వచ్చేసి హిస్టరీ లేదు, సొసైటీ, కల్చర్, సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. భారతదేశంలో అలాగే తెలంగాణలో ఉండేటువంటి చరిత్ర లేదు. చరిత్ర కాకుండా దానికి సంబంధించిన సంస్కృతి, వారసత్వం, ఆర్ట్ అండ్ లిటరేచర్, కళలు అండ్ సాహిత్యం ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం చదువుకోవాలి. హిస్టరీ కాదు, ఇది కల్చర్. అండ్ దెన్ ఫోర్త్ వన్ అయిపోయింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, బయాలజీ లేదు. ఎక్కువ ఫోకస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. వీటిల్లో ఇస్రో శాటిలైట్స్ ఇట్లాంటివి ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి అనేది అభ్యర్థులు గమనించాలి. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి జాగ్రఫీ లేదు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దీంట్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, కానీ జాగ్రఫీ లేదు ఒక పార్ట్ కింద భావిస్తాం. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఎక్కడ మెన్షన్ చేయలేదు. చాలా ఎక్కువ పోర్షన్ నుంచి అభ్యర్థులు బయటపడినట్టే భావించాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ దెన్ సెవెంత్ వన్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఇది ఎకానమీ కాదు, ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ కాదు. సోషల్ డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా మాట్లాడితే గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, వీటి మీద అభ్యర్థులు ఎక్కువ ఫోకస్ పెట్టాలి సెవెంత్ ఐటమ్ కింద. ఎయిత్ ఐటమ్ కిందకు వస్తే సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇచ్చారు. అలాగే తెలంగాణలో సంస్కృతి, పండగలు, అలాగే రచనలు, వ్యక్తులు అండ్ సాహితీవేత్తలు ఇలాంటి వాళ్ళ గురించి, అలాగే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద ఎక్కువ ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. అంటే పేపర్ 1లో ఉండేటటువంటి సెక్షన్ 1లో చూస్తే దీనికి 40 మార్కులు అనుకుంటే ఇందులో 8 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశానికి 5 మార్కులు ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సింది ఇందులో హిస్టరీ లేదు, జాగ్రఫీ లేదు, ఎకానమీ లేదు. హిస్టరీ ప్లేస్లో కల్చర్ ఉంది, జాగ్రఫీ ప్లేస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఎకానమీ ప్లేస్లో సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయని గమనించాలి. కాకపోతే పాలిటీ మాత్రం సంపూర్ణంగా ఉన్నట్టు ద్యోతకమవుతుంది. కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చాలా థరోగా చదవాల్సి ఉంటుంది. కాకపోతే వెయిటేజ్ని బట్టి చదువుకోవచ్చు. 5 క్వశ్చన్స్ మాత్రమే దీంట్లో నుంచి అడిగేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్క అంశానికి 5 చొప్పున 5 8 సార్ ఈ 40 ఉండేదానికి అవకాశం ఉంది. అండ్ దెన్ నౌ కమింగ్ టు సెక్షన్ 2. సెక్షన్ 2కి వస్తే జనరల్ ఎబిలిటీస్లో ఎనలిటికల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్, వీటిలో ఎలాంటి అంశాలు వచ్చేదానికి అవకాశం ఉంది అంటే సాధారణంగా మనకి MBA MCA ఎంట్రన్స్లో క్యాట్ కానీ అండ్ ఐసెట్ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో ఇచ్చేటటువంటి వాటికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఆ అంశాలకి ఏమేంటివి అవి సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మెన్ అవుట్, అండ్ దెన్ క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్ సెన్సెస్, సింబల్స్ అండ్ నోటేషన్స్, టైమ్ సీక్వెన్స్, నెంబర్ ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాగిజం అండ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. జనరల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అర్థమెటిక్ అనుకుంటారు చాలామంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే డేటా ఇస్తారు, దాని నుంచి నువ్వు ఏం అనలైజ్ చేస్తావు అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో ఐసెట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ MBA అండ్ MCA అడ్మిషన్స్, ఐసెట్ స్థాయిలో ఉండేటటువంటి రీజనింగ్ అంశాలు చదివినట్లయితే దీనికి సరిపోతుంది అని పోయినసారి ఇచ్చినటువంటి నియామక పరీక్షల్లో కూడా అన్ని క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ కింద నుంచే ఇచ్చారు రీజనింగ్ లెవెల్లో. అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ లేవు, అర్థమెటిక్ లేదు. సో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. జనరల్ స్టడీస్లో సెక్షన్ 1లో హిస్టరీకి సంబంధించిన అంశాలు లేవు కానీ కల్చర్ ఉంది, జాగ్రఫీకి సంబంధించిన అంశాలు లేవు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎకానమీకి సంబంధించిన అంశాలు లేవు కానీ స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కానీ పాలిటీ మాత్రం కంప్లీట్గా ఉంది. అలాగే ఇక్కడ అర్థమెటిక్ లేదు సెక్షన్ 2లో, కేవలం రీజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు, ఐసెట్ లెవెల్ రీజనింగ్ చదివితే సరిపోతుంది.
దానికి ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలంటే క్యూబ్స్ అండ్ డైస్, సిలాగిజం ఇట్లాంటి 2 టాపిక్లు కానీ యాడ్ చేసుకుంటే బ్యాంక్ పీఓ లెవెల్ కూడా అవసరం లేదు. ముఖ్యంగా ఇట్లాంటి వాటిల్లో ఇంగ్లీష్ మీడియం ఎగ్జామినేషన్స్లో ఏది ప్రాతిపదిక తీసుకోవాలంటే సివిల్ సర్వీసెస్లో CSAT పేపర్ 2లో వచ్చే అంశాలు ఆ స్థాయిలో కానీ చదివితే చక్కగా సరిపోతుంది దీనికోసం. అలాగే మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇందాకనే మనం అనుకున్నాం. వీటిల్లోంచి క్వశ్చన్స్ ఇవ్వాలంటే వాళ్ళకి కూడా కష్టమే. క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత అవన్నీ సులభంగా ఆప్షన్స్లోంచి మనం ఈజీగా బెస్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేయటం చాలా సులభమవుతుంది అభ్యర్థులకి. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సో సెక్షన్ 2లో 30 మార్కులు స్కోర్ చేయాలంటే ఎక్కువ అభ్యర్థులు మెంటల్ ఎబిలిటీ గురించి ఎక్కువ పట్టించుకోవాలి. బయలాజికల్ సైన్స్ అభ్యర్థులకి ఇది కొంచెం చేదు వార్త అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా రీజనింగ్ సంబంధించినటువంటి అంశాల్లో రీజనింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అంటే రీజనింగ్ అనేటటువంటి జనరల్గా మనం బై బర్త్గా మనకి రీజనింగ్కి లాజికల్కి సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్. సో దీంట్లో మ్యాథమెటిక్స్ వాళ్ళతో పోటీ పడతారు, బయలాజికల్ సైన్స్ వాళ్ళతో పోటీ పడతారు. కాబట్టి అందరూ ఒకటే రకంగా ఉంటారు కాబట్టి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ది సేమ్ బోట్ కాబట్టి పర్ఫార్మెన్స్లో ఎట్లాంటి తేడాలు ఉండవు. మ్యాథమెటిక్స్ వాళ్ళని బయోసైన్స్ వీటికి పోటీ పడ్డప్పుడు కానీ ఎట్లాంటప్పుడు కొంచెం మ్యాథమెటిక్స్ వాళ్ళకి బిట్ అడ్వాంటేజ్ ఉంటుందనుకోవచ్చు. కానీ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులు అలాంటి అపోహలకు వీటికి తావివ్వకుండా చాలా చక్కగా కామన్ సెన్స్ బేస్డ్గా ఉండే రీజనింగ్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది ఈరోజు చాలా అవసరం కాబట్టి దాన్ని నేర్చుకుంటే ఎక్కువ అంశాలు దాంట్లోంచి వస్తాయి. 20 మార్క్స్ దాకా దాంట్లోంచి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి స్కోర్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 3కి వచ్చినప్పటికి బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ అభ్యర్థులందరూ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అభ్యర్థులందరూ కూడా టెట్ రాశారు. టెట్ రాసినప్పుడు ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంది ఆల్రెడీ. అక్కడ ఇంగ్లీష్లో బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, అక్కడ స్కూల్ లెవెల్ గ్రామర్ ఉంది. ఇప్పుడు దానికి తోడు కొంచెం అప్పుడు కూడా వొకాబులరీ ఉండేది, బట్ దీన్ని స్పెషల్గా మెన్షన్ చేసి వొకాబులరీని సపరేట్ టైటిల్ కింద మెన్షన్ చేశారు. కాబట్టి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, రిలేటెడ్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ అండ్ ప్రావర్బ్స్ వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పారు. అట్టగే ఖచ్చితంగా వస్తాయి కూడా. ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి 30 మార్కులకు ఉంది కాబట్టి ఇంగ్లీష్లో వీటిని మనం చాలా జాగ్రత్త చదవాల్సి ఉంటుంది. పోయినసారి TSPSC ఇచ్చినటువంటి పేపర్ను గమనిస్తే మనం అన్ని 2 బ్లాంక్స్లు ఇచ్చాడు. అలాగే ప్రతి 2 అంశాల మధ్య 2 ఆప్షన్స్ మధ్య ప్రతి క్వశ్చన్లో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్ అభ్యర్థులు కొంతమంది రాసి వాళ్ళు అన్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్సే అన్నారు ఏమనంటే మాకు కూడా చాలా కొంచెం కష్టంగా అనిపించింది సార్ని. సో కాబట్టి ఎక్కువ ఫోకస్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ఇంగ్లీష్కి పెట్టి అంటే గురుకులాల్లో బోధనంతా ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్కి ఎక్కువ ప్రామినెన్స్ ఇద్దామనేది దీంతో దాన్ని సపరేట్ సెక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈసారి మనకి ఇది మెరిట్ ర్యాంకింగ్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇంగ్లీష్లో సాధించే ప్రతి మార్కు కూడా చాలా కీలకమవుతుంది. అభ్యర్థులు ఇది గమనించాలి. సో ఈ మొత్తం పేపర్ని కానీ అనలైజ్ చేస్తే 100 మార్క్స్కి గాను 100 MCQs ఇచ్చి అందులో 120 minutes టైం ఇచ్చినప్పుడు మనకి 2 అంశాలు స్థూలంగా చెప్పాలంటే 50% ఆఫ్ ది వెయిటేజ్ని కలిగి ఉన్నాయి. మొట్టమొదటిది ఇంగ్లీష్, రెండోది మెంటల్ ఎబిలిటీ ఆర్ జనరల్ ఎబిలిటీ అంటాం, రీజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ 50 మార్క్స్లో ఎక్కువ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు ముందుగా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అండ్ ఎవరి కంటెంట్ ఎవరు పెడగాగిల్లో అయినా సరే ఆయా అభ్యర్థులు వాళ్ళ స్కూల్ బుక్స్ ఇప్పుడు పెడగాజికి సంబంధించినటువంటి అంశాల్లో తెలుగు అకాడమీ కొన్నిట్లో మన మెథడ్స్కి సంబంధించి బయలాజికల్ సైన్స్ మెథడ్స్, అలాగే మ్యాథ్స్ మెథడ్స్, ఇట్లాంటి సోషల్ మెథడ్స్ వీటికి సంబంధించినటువంటి బుక్స్ ఆల్రెడీ తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియంలో గురుకుల కోసం ప్రత్యేకంగా రాయించి రిలీజ్ చేసింది. వాటిని ఫాలో కావటం బాగుంటుంది. అలాగే BED ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెలవెంట్ మెథడాలజీలో దాన్ని చదువుతూ అభ్యర్థులు దాన్ని ఎక్కువగా అప్లికేషన్ లెవెల్లో ప్రాక్టీస్ చేయటం చాలా మంచి ఇవ్వదగినటువంటి సలహా. అలాగే నెక్స్ట్ కంటెంట్ దగ్గరికి వచ్చినప్పటికీ కంటెంట్ అనేది మనం చాలా చదివాం కానీ దీంట్లో అశ్రద్ధ పనికి రాకూడదు. ఎందుకనంటే అశ్రద్ధ అస్సలు పనికిరాదు కంటెంట్ విషయంలో. చిన్నప్పటి నుంచి స్కూల్ స్థాయిలో చదివినటువంటి అంశాలు అంటే పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు కాకపోతే మనం ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు తీసుకొని మీరు తెలుగు మీడియం వాళ్ళు అనుకోండి, తెలుగు మీడియం పుస్తకాలను పక్కన పెట్టుకొని రెలవెంట్ టెర్మినాలజీ నేర్చుకుంటూ తెలుగు మీడియంలో ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని ఇంగ్లీష్ మీడియంలో తర్జుమా చేసుకొని స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలు కానీ తీసుకున్నట్లయితే వాటిని ఒక్కొక్కటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు మ్యాథమెటిక్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథమెటిక్స్లో సంఖ్యా వ్యవస్థ తీసుకున్నారు. సంఖ్యా వ్యవస్థ 6th క్లాస్లో ఏం చెప్పారు? సహజ సంఖ్యలు చెప్పారు. 7th క్లాస్లో ఏం చెప్పారు? పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు చెప్పారు. 8th క్లాస్లో ఏం చెప్పారు? కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు చెప్పారు. 9th ఏం చెప్పారు? వాస్తవ సంఖ్యలు చెప్పారు.
రియల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, అండ్ దెన్ తర్వాత వచ్చేటటువంటి అంశమైనటువంటి రియల్ నెంబర్స్. వీటన్నిటినీ కలిపి ఒక చోట 6th to 10th ఉండేటువంటి బుక్స్లో ఉండేటువంటి వాటిని ఒకే అంశానికి సంబంధించినటువంటి నెంబర్ సిస్టమ్, అలాగే ఆల్జీబ్రా, అలాగే జామెట్రీ, అలాగే ట్రిగ్నామెట్రీ ఇట్లాంటి అంశాలుగా డివైడ్ చేసుకొని అంశాల వరకు 6th to 10th లెవెల్ దాకా చదివి స్కూల్ లెవెల్లో చదివిన తర్వాత ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నటువంటి సిలబస్ని కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ ఇట్లాంటి అంశాలని సపరేట్గా ఎంసెట్ స్థాయిలో వాటిని చదువుకున్నట్లయితే బాగా కంటెంట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. మెరిట్ ర్యాంకింగ్ అభ్యర్థులు చాలా ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు చాలా జాగ్రత్త వహించాలి. జనరల్గా ఇట్లాంటి వాటిల్లో ప్రిపరేషన్లో చేసేటువంటి లోపాలు మనకు 1 మార్కులోనే లేదా 0.25 మార్క్స్లోనే మనకు ఉద్యోగం మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాంటిది రాకుండా ఉండాలంటే అభ్యర్థులు ప్రిపరేషన్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా ప్రత్యేకంగా సమయం కేటాయించి మన వీక్నెస్ ఏంది, మన స్ట్రెంగ్త్ ఏంది స్వాట్ అనాలిసిస్ చేసుకొని మనకి ఈ టాపిక్స్లో మనం వీక్గా ఉన్నాం, కంటెంట్లో ఈ టాపిక్స్లో మనం పర్వాలేదు, ఈ టాపిక్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. సో వీక్నెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అస్సలు ఐడియా లేనటువంటి అంశాలు ఏదైనా ఇంటర్మీడియట్ సంబంధించిన అంశాలు ఈ మధ్యకాలంలో మనం చూడకపోతే అట్లాంటి వాటి మీద ఎక్కువ సమయం కేటాయిస్తూ చేసినట్లయితే కంటెంట్లో ఎక్కువ విజయం సాధించేదానికి అవకాశం ఉంది. అలాగే పెడగాజీల్లో ఈ మధ్యకాలంలో చాలామంది అంతగా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయటం లేదు. పెడగాజీలు బీఈడీ కాలేజీల్లో కానీ మనం చేసేటప్పుడు బీఈడీ చేసేటప్పుడు అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి ఉండం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది కేస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈచ్ అండ్ ఎవరీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలాంటి దానికోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ప్రత్యేకించి లైన్ బై లైన్ చదివి దాని యొక్క కాన్సెప్ట్ని డీప్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకొని అలా ఎలా దాన్ని అనువర్తనం చేస్తాం, ఎలా అప్లై చేస్తాం అనేటటువంటిది కూడా నేర్చుకొని ఇక్కడి నుంచే మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది. క్వశ్చన్స్కి పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్కి మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. అలాగే ఇలాంటి గురుకుల విద్యాలయాల్లో దాదాపు ఈ పోస్టులు అన్నిటి కూడా మినిమం 40,000 to 55,000 శాలరీ ఉంది. టీజీటీ పోస్టులు అయితే మినిమమ్ ఆఫ్ 40,000 యాజ్ అన్ టుడే ప్రివేలింగ్ స్కేల్స్ వచ్చేసి 40,000 రూపీస్ శాలరీ వచ్చేదానికి ఉంది అన్ని అమాల్మెంట్స్ కలుపుకొని మంత్లీ. అలాగే పీజీటీలో అయితే మినిమం 55,000 రూపీస్ వచ్చేదానికి శాలరీ అవకాశం ఉంది. సో ఇలాంటి డ్రీమ్ జాబ్ని మనం సాధించాలంటే ఆ డ్రీమ్ని డైలీ సస్టైన్ చేసుకుంటూ అలాగే మంచి మెటీరియల్ అంటే మార్కెట్లో లభించే మెటీరియల్ కాకుండా మనం పాఠ్యపుస్తకాల మీద తెలుగు అకాడమీ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి పాఠ్యపుస్తకాల మీద ఎక్కువ ఆధారపడి అలాగే టెస్టులు టాపిక్ వైజ్ టెస్టులు రాసుకొని అలాగే గ్రాండ్ టెస్టులు ఎక్కడైనా కానీ కండక్ట్ చేస్తుంటే సపోజ్ సాక్షి వెబ్సైట్లో ఇట్లాంటి వాటిల్లో ఏదైనా టాపిక్ వైజ్ టెస్టులు కానీ అన్ని గ్రాండ్ టెస్టులు కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. జనరల్గా ఇట్లాంటి వాటిల్లో చూసుకొని వాటిని ఎగ్జామ్స్ రాసుకుంటూ థరోగా ప్రిపేర్ అయితే మన డ్రీమ్ జాబ్ని టీచర్ కావాలని మన కళని నెరవేర్చుకోవటం చాలా చాలా సులభం. ఇది అభ్యర్థులకి నేను ఇచ్చేటటువంటి సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.